నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఈరోజు మనతో పాటు అనాలిసిస్లో ప్రముఖ సెఫాలజిస్ట్ డాక్టర్ బాలా ఉన్నారు. మనం మాట్లాడదాం. బాలా గారు నమస్తే. నమస్తే. సో ప్రధానంగా ఈరోజు మన చర్చ ఏంటంటే, నిన్న మొన్నటి వరకు తెలంగాణలో షర్మిల ఒక పార్టీని రన్ చేశారు. దాన్ని ఇక్కడి నుంచి తీసేసి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఆవిడ ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను గవర్నమెంట్ వాళ్ళు ఆపారు, పోలీసులు ఆపారు, నన్ను చూసి భయం వేస్తుంది అన్నట్లు మాట్లాడారు. కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. దట్టు నిన్న స్పీచ్లో కూడా ప్రముఖంగా చూసుకున్నట్లయితే టీడీపీని అలాగే వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంటే బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నారు, బీజేపీ కింద ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా పనిచేస్తాయని చెప్పారు. సో ఎట్లా చూడొచ్చు ఆవిడ మాటలను మనం? మీకు గతంలో ఇప్పుడు ఆమె నిన్న కామెంట్స్ చేసినవి ఎలా ఉన్నాయంటే, కత్తి మహేష్ని ఒక స్వామీజీని ఎక్స్టెండ్మెంట్ చేశారు, గుర్తుందా మీకు? హైదరాబాద్ నుంచి. రైట్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆమెను అలా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు అలా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటే, తెలంగాణలో ఆమె చేసిన యాక్టింగ్ ఇంకా 6 నెలలే అయింది, సంవత్సరం అవ్వలే, కంప్లీట్గా మర్చిపోతారు జనాలు అనడానికి. ఆమె చేసే రాజకీయం ఎలా ఉంటుందంటే, గల్లీలో వీధి రౌడీలు, గల్లీలో ఏ పని బాట లేని నాయకులు చేసుకునే రాజకీయాలు ఉంటాయి చూసారా? ఓకే. అంటే చిల్లర రాజకీయాలు. ఆ విధంగా అక్కడ ఆమె మాట్లాడే పద్ధతి కానీ, ఆ మాట తీరు కానీ, ఆ బిహేవియర్ కానీ ఉందాతనంగా ఒక స్టేట్ లీడర్కి ఉండాల్సిన యొక్క స్ట్రక్చరైజ్ స్కెల్టన్ అనేది అక్కడ కనిపించట్లేదు. దీన్ని మొత్తం స్పీచ్లో ఒకసారి తీసుకుంటే కూడా మనము, తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయి కరెక్ట్గా 1 నెల అవుతుంది. ఓకే. 6 నెలల కిందట తీసుకున్నప్పుడు ఆవిడ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక మాట చెప్పింది, నేను ఇక్కడ ఆడబిడ్డని, నేను ఇక్కడ ఇంటి కోడల్ని, నాకు ఇక్కడ హక్కు ఉంది, నేను ఇక్కడే ఉంటాను, నా కట్ట కాలేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేస్తానని చెప్పేసి. రైట్. ఈరోజు తెలంగాణ వాళ్ళ మోచేతి నీళ్లు తాగడానికి ఆంధ్ర రెడీ అవుతుందా? తెలంగాణ పెత్తనం ఆంధ్రాలో ఏంటి అనేది ఒకవైపు ప్రజలు మళ్ళీ మొదలవుతారు. అంటే ఆ ఛాన్స్ ఉంటుంది అంటారా? ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ నేనని చెప్తున్నారు ఆవిడ. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు? ఇక్కడేమో నా మొగుడు ఇది అంటావు, అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి అంటావు. జనాలు, ఆంధ్ర జనాలు మేము ఎరిపప్పలా? ఆంధ్ర జనాలు ఎరిపప్పలు కాదు కదా. నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకుంటూ కూర్చుంటే బాబు గారు జాగ్రీ ఏమన్నా ఇది ఇలా ప్రజలు అంటారు. నేను కాదు, బై ద వే, మీరు నేనంటారేమో అనుకోవచ్చు. అదేంటి సార్ మీరు ఒక అనలిస్ట్ అయ్యండి మీరు ఇలా మాట్లాడుతారు? నేను అనట్లేదు. రేపు రాబోయే రోజుల్లో నేను ఫస్ట్ మీకు అందుకే కోట్ చేశా, ఏమని? కత్తి మహేష్ని ఒక స్వామీజీని ఏ విధంగా అయితే సిటీ నుంచి ఎక్స్పెరిమెంట్ చేశారో ఆ విధంగా ఈమె చేయబోతారేమో చూసుకోండి అంటున్నాను. ఎందుకంటే ఆవిడ స్పీచ్ నిన్న జరిగిన ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగిన స్పీచ్ పక్కన పెట్టుకుంటే, దానికి ముందు వెళ్ళే ముందు పోలీసులు ఆపారు నన్ను. ఎందుకు నన్ను చూస్తే గవర్నమెంట్కి భయం వేస్తుందా, అంటే జగన్మోహన్ రెడ్డికి భయం వేసినట్లేనా అని కమెంట్ చేశారు ఆవిడ. సో ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే అది జగన్మోహన్ రెడ్డి మనం పక్కన పెడితే ఏ సీఎంకైనా, ఇక్కడ కేసీఆర్కి అదే అనింది. అక్కడ అంటే కేసీఆర్ సీఎంలకి ఏం పని బాట ఉంటుందా? ఈమె ఎక్కడ పోతుంటే ఇక్కడ పోలీసు వాడికి ఫోన్ చేసి, ఆ లైన్లో ఎవరు ఉన్నారో ఎస్ఐకో సిఐకో ఫోన్ చేసి, హలో నేను సీఎం మాట్లాడుతున్నా, అక్కడ షర్మిల వెళ్తుంది, మీరు ఇమీడియట్గా కార్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఆపేయండి, మీరు చేసి నేనేమో ఫోన్ చేసి చెప్తారా? తెలంగాణలో సీఎంకి అదే అనింది, ఆంధ్రా పోయి సీఎంకి అదే అంటుంది. ఇంకేం పని లేదా వాళ్ళకి? అంటే ఈమె వస్తుందని చెప్పేసి కాసుకో ఉంటారు సీఎంలు ఏమన్నా అని నేను అనట్లేదు. ప్రజలు రేపు యూట్యూబ్లో అనబోతారు అది. ఓకే. అంటే నేను జస్ట్ మీకు చెప్తున్నాను, ఇలా జనాలు అనుకుంటారు. యూట్యూబ్లో చూసే జనాలందరూ కూడా ఇలా అనుకునే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ నేను అంటున్నారేమో మీరు అనుకోవచ్చు. నో, జస్ట్ అనలైజ్ చేసి చెప్తున్నాను మీకు. ఎందుకంటే గతంలో తెలంగాణలో ఇలా జరిగింది, ఇప్పుడు అక్కడ వెళ్ళి కూడా ఆమె అదే చేస్తుంది. ఇక్కడ ఏ విధంగా అయితే కార్యకర్తలని కానీ, లీడర్లను కానీ, ఆమెను సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ, ఆమె గురించి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏ విధంగా అయితే ఇక్కడ నష్టపోయారో, మోసపోయారో, దగాపడ్డారో, ఆమె చేతిన నష్టపోయి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టేసి ఆమె మీద దుమ్మెత్తి ఎత్తిపోసారో, అదేవిధంగా రేపు అక్కడ కూడా జరగబోతుందేమో అని ప్రజలలో, కార్యకర్తల్లో, అక్కడ ఉన్న కొంతమంది లీడర్లలో కూడా ఇలాంటి అపోహ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. రైట్. ప్రధానంగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆవిడ స్పీచ్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంటే బీజేపీ ఏం చెప్తే అది, ఎవరైతే లోక్సభ 25 స్థానాలకు సంబంధించిన ఎంపీలు ఉన్నారో, ఈ ఎంపీలు 25 మంది
అలాగే రాజ్యసభకు సంబంధించిన 6 టోటల్గా 31 మంది ఉన్నారు. ఈ 31 మంది కూడాను బీజేపీ ఏం చెప్తే అదే చేస్తుంది. అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ రెండు కూడాను బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి అని చెప్తున్నమాట. ఎట్లా చూడొచ్చు మనం దీన్ని? అంటే ఇక్కడ ఒక విషయం అండి, చాలా మంది అనే అంశం ఇది. ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఈ రాజకీయ నాయకులు ఎందుకు జంపాంగ్స్ చేస్తారు అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఓకే, అది ఒక షర్మిలానే కాదు, ఏ రాజకీయ నాయకులైనా కూడా ఎందుకు జంపాంగులు చేస్తారంటే ప్రజలు బాగోగు కోసమో, ప్రజలను అభివృద్ధి చేయడం కోసమో, లేకపోతే ప్రజలు కష్టపడిపోతున్నారని చెప్పేసి వీళ్ళు ఏదో ఆదరిస్తారనో దానికోసం వీళ్ళు ఎవరు జంప్ అవ్వరు. ప్రజల కోసం వీళ్ళు వస్తే ఏదో అనుకోవచ్చు. నిజంగా ప్రజల కోసం రావాలి అని అంటే తెలంగాణలో గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఇక్కడున్న ప్రజలకు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఇక్కడ కదా చేయాలి అంటే ఇక్కడ ప్రజలను వదిలేసావా? రోడ్డు మీద పడేసావా? గంగలో కలిపేసావా? కృష్ణానదిలో ముంచేసావా? కాళేశ్వరంలో బూట్స్ పెట్టేసావా అని రేపు ఈ తెలంగాణ ప్రజలు అడగరా? రేపు ఆంధ్రాలో కూడా ఆ ప్రజల్ని కూడా ఏ డ్యాంలో ముంచుతారు, ఏ ఆనకట్టలో ముంచుతారు, ఏ కాలువలో పడేస్తారు, ఏ సముద్రంలో దూకించేస్తారు, తోసేస్తారు అన్న క్వశ్చన్ అక్కడ ప్రజలకు వస్తుంది. ఈ లీడర్లు అందరూ కూడా ఎందుకు జంపాంగ్ చేస్తారంటే వీళ్ళు కాంట్రాక్టుల కోసమో, బినామీ డబ్బుల కోసమో, బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులు అమ్ముకోవడం కోసమో, లేకపోతే పార్టీలు పెట్టి ఇంకొక పార్టీలను బెదిరించి వాళ్ళ దగ్గర 100 కోట్లు రాకపోవడం కోసమో, సభలు పెట్టి ఆ సభల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కోసమో ఈ రాజకీయ నాయకులందరూ చేసే పనులు ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో పనులు చేయించుకొని వాళ్ళకి బిల్లులు ఎగరగొట్టేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోవడము, ఇంకో రాజకీయ పార్టీలు పెట్టడము, ఇంకో రాజకీయ పార్టీలకు వెళ్ళిపోవడము, అక్కడ మళ్ళీ కాంట్రాక్టుల దగ్గర కాంట్రాక్టులు తీసుకోవడము, ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు. అందరూ వీళ్ళు జనాలకు చెప్పేది ఏంటంటే మేము మీకోసమే ఉన్నాం, మేము మీకోసమే పనిచేస్తున్నాం, మీ ప్రజల కోసమే మేము వస్తున్నాం, రాజకీయం మేము చేసేది కూడా మీకోసమే అంటారు. అన్ని వాళ్ళ కోసం చేసినప్పుడు నీ ఆస్తి అమ్మి పెట్టరే ఎందుకు? నీ చుట్టూ నువ్వు నిజంగా నాయకురాలు అయితే ఎవరైనా కూడా నీకు అంత సెక్యూరిటీ ఎందుకు? కానీ నిజంగా ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయిన తర్వాత ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకుందో ఆంధ్రాలో కూడా అలాగే పుంజుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ అని కొంతమంది చెప్తున్నమాట. సో దీనికి సూచికగా ఎవరైతే కేవీపీ రామచంద్ర ఉన్నారో ఆయన, తర్వాత రఘువీరారెడ్డి, తులసిరెడ్డి వీళ్ళందరూ మళ్ళీ యాక్టివేట్ అవుతున్నారు. తులసిరెడ్డి పార్టీలో అంతర్గతంగా పనిచేస్తున్నా సరే మిగతా ఇద్దరు కూడాను పెద్ద నాయకులు కాబట్టి కొంత పార్టీకి జోష్ పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నమాట. అనుకోవచ్చు నిజంగా జోష్ పెరుగుద్ది అంటారు? వసంత గారు, నేను స్ట్రైట్గా మీకు క్వశ్చన్ ఇస్తాను. కేటీవీ చూసే వ్యూవర్స్ కూడా ఒకటే క్వశ్చన్, మీరు లాజికల్గా మీరు క్వశ్చన్ వేసుకోండి. ఓకే, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెప్పిన మాట మీరు వింటున్నారా? వినని జనరేషన్లో మనం ఉన్నాం. అలాంటిది మనల్ని పుట్టించిన వాడే చెప్తే మనం వినని జనరేషన్లో ఈరోజు ఉండి ఎవడో కేక్కి వచ్చి ఈరోజు మనకు ఆ ఎక్స్పైర్ అయిపోయిన డేట్ వాళ్ళు వచ్చి ఈరోజు చెప్తే క్యాటర్ వినే పరిస్థితులు ఉందా? లేదు కదా. ఈ జనరేషన్ వాళ్ళు వస్తే ఏదో కొంచెం సింక్రనైజ్ అయ్యే అవకాశాలు ఉంది కదా. నోకియా ఫోన్ వాడుకునే వాడిని తీసుకొచ్చేసి టచ్ ఫోన్ గురించి మాట్లాడి ఇది ఇలా ఆపరేట్ చేయాలి. షర్మిల ఈ జనరేషన్ కాదంటారా? నాకు తెలిసి నోకియా ఫోన్ మధ్యలో ఏమొచ్చింది, ఎన్ సిరీస్, ఈ సిరీస్ నోకియా వచ్చింది. ఆ ఎన్ సిరీస్ నోకియా అంటది కానీ ఇంకా టచ్ స్క్రీన్ అయితే కాదు కదా. సుదీర్ఘంగా రాజకీయాలలో లేదు. లేనప్పుడు ఎప్పుడో ఒకసారి సిరీస్ మారిపోతే వచ్చే ఫోన్ల లాగా వచ్చి వెళ్ళిపోయే పొలిటీషియన్స్ని అసలు ఏమవసరం? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? ప్రజలు ఎవరన్నా కోరుకున్నారా? బొట్టు పెట్టి హారతి ఇచ్చి పిలిచారా? రండి 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 అని చెప్పేసి అన్ని రండమ్మ మహాలక్ష్మి మా రాష్ట్రానికి అని చెప్పి ఎవరు చెప్పలేదు కదా. ప్రజలు ఎవరు కోరుకోలేదు కదా. అక్కడ ప్రజలు నిజంగా అంత బాధపడుతున్నప్పుడు, 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఆడ పార్టీ పెట్టలే? ఈడెందుకు పార్టీ పెట్టినావు? దానికి ఒక రీజన్ ఉంది. ఏంటి? ఇక్కడ తెలంగాణలో అయితే కేసీఆర్కి కొంచెం ధీటుగా మాట్లాడి చేసి ఇక్కడ పోరాటాలు చేసి అక్కడ ఏదో బయ్యారం గన్లు, బయ్యారం మైనింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏదో గవర్నమెంట్లో కొన్ని సీట్లు ఏదన్నా వస్తే ప్రజలు ఇక్కడ మద్దతు తెలిపితే వాటిని చేసుకుని డబ్బులు చేసుకుని ఇంకా లక్షల కోట్లు దాచుకుందాం అని చెప్పేసి ప్లాన్ వేశారు. ఆ ఖమ్మంలో బయ్యారం గనులు పాయే, కార్యకర్తలు పాయే, పార్టీ పాయే, అన్ని పాయే. ఇంకా ఇక్కడ లేవు. ఇంకా మిగిలింది ఎక్కడ? ఆ వైజాగ్కి సంబంధించిన ఆంధ్రాకు పోయామనుకోండి, ఆడ గనులు ఉన్నాయి, లేదంటే రాయలసీమలో గనులు ఉన్నాయి. అక్కడ మా అన్న ఒకటే మైనింగ్స్ చేసుకుంటున్నాడు, నేను కూడా మైనింగ్స్ చేసుకుని మధ్యలో దూరితే అక్కడ కూడా మైనింగ్స్ చేసుకుని నేను ఇంకా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుందాం అని చెప్పేసి అది ప్లానింగ్. అదే కాకుండా అక్కడ ఎక్కువ శాతం ఇప్పుడు దాకా వీళ్ళు
క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళకందరికీ స్పీచెస్ పెట్టడానికి అక్కడ స్కోప్ ఇప్పుడు దాకా లేకపోయింది. ఇప్పుడు పొలిటికల్ గా దూరి మళ్ళీ దీని ద్వారా కూడా మళ్ళీ రెవెన్యూ చేసుకోవడం కోసం Right, ఇది కూడా మీరు మంచి advantage అని క్రిస్టియానిటీ చెప్పేసి. అన్నారు కాబట్టి నేను ఒక మాట నేను ఒక మాట అంటున్నాను. నిన్న ఏదైతే ఆవిడ స్పీచ్ లో మనం చూసినట్లయితే నిన్న మన స్పీచ్ లో ఆవిడన్న ప్రధానమైన మాట, జగన్మోహన్ రెడ్డి గారు అంటే దక్షిణ భారతదేశంలో నాకు తెలిసి మత సామరస్యం ఉంటుంది. దక్షిణ భారతదేశం మొత్తం మన కేరళ చూసుకోండి, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో కొంత మత సామరస్యం ఉంది. కానీ ఆవిడ వచ్చి డైరెక్ట్గా ఒక మాట అన్నారు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అయి ఉండి అయిపోయింది కదా క్రిస్టియన్ పబ్లిక్స్ ని పట్టించుకోవట్లేదు, 60,000 కుటుంబాలని నాశనం చేశారు బీజేపీ వాళ్ళు. ఏం నాశనం అయిపోయారు? పొద్దున్నే లేస్తే నేచర్కి వెళ్ళట్లేదా, బ్రష్ చేయట్లేదా, టిఫిన్ తినట్లేదా, భోజనం చేయట్లేదా, నిద్రపోనియట్లేదా? కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రిస్టియన్ అయ్యండి పట్టించుకోలేదు పబ్లిక్. నాకు ఒక విషయం చెప్పండి, పట్టించుకోవడం అంటే ఏం చేయాలి? పొద్దున్నే వాళ్ళు లేస్తానే నేచర్కి తీసుకెళ్ళి నోట్లో బ్రష్ పెట్టి బ్రష్ తోమి స్నానం చేయించి బట్టలు వేసి నెత్తిని దువ్వి బ్యాగ్ పెట్టి స్కూల్కి పంపించినట్టు వాళ్ళకి పనికి పంపించి రావాలా? పట్టించుకోవడం అంటే సంక్షేమము, అభివృద్ధి, రాష్ట్రం ఎలా ఉంది, వాళ్ళకి ఏం కావాలి, ఏంటి చేయడం అనేది పట్టించుకోవడం. అవునా? అంటే క్రిస్టియన్స్కి ఒకటే పట్టించుకోవాలంటే రావడమే బిస్కెట్ కదా. అక్కడ ఆవిడ వచ్చిన వెంటనే స్పీచ్ ఇవ్వడమే బిస్కెట్. నువ్వు మతానికి ప్రమోట్ చేస్తూ వస్తున్నావా, లేకపోతే రాజ్యాంగానికి లోబడి రాజకీయం చేద్దామని వస్తున్నావా? నేను అందుకే మీకు చెప్పా ఓపెనింగ్ స్టేట్మెంట్లోనే, ఆమెను లైక్ హైదరాబాద్లో కత్తి మహేష్ స్వామీజీని ఏ విధంగా అయితే ఎక్స్టెండెంట్ చేశారో అలా రేపు ఈమె పీస్ అండ్ ట్రింక్వాలిటీ డెఫినెట్గా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకొస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, ఆవిడ ఖచ్చితంగా రెచ్చగొట్టి పోలీసు వాళ్ళ చేత లా అండ్ ఆర్డర్ ఇష్యూని అయితే క్రియేట్ చేస్తుంది. దీని ద్వారా సొసైటీలో, రాష్ట్రంలో పీస్ అండ్ ట్రింక్వాలిటీని దెబ్బతీసే విధంగా ప్లాన్ చేస్తుంది. ఈమె ఒక సోషల్ యాంటీ లాగా తయారవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఆమె చేసింది రైట్, పోలీసు వాళ్ళని కొట్టడం, పోలీసు వాళ్ళని కించపరచడం, పోలీసు వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ చంపలు పగలగొట్టడము. రేపు ఆంధ్ర వాళ్ళ మీద కూడా ఇదే చేస్తుంది. ఆంధ్ర పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఆంధ్ర పోలీసు వాళ్ళు మీరు ప్రతి ఒక్కరు కూడా పాకెట్ కెమెరాలు పెట్టుకోండి, లేదంటే ఆమె చేసే ప్రతి చర్య కూడా మీ మీద మళ్ళీ ఆమె కొట్టి ఆమె చేసి ఆమె కోర్టుకు వెళ్ళి మళ్ళీ మీ మీద కేసులు పెట్టే టైప్ జరుగుతుంది. సొసైటీలో జనాల మధ్యలో మతాలని రెచ్చగొట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి నుంచే పారా హుషార్లాగా అక్కడ జాగ్రత్త పడడము చాలా అవసరము. రైట్. ఇక్కడ ప్రధానంగా మన చర్చ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, షర్మిలాని ఆంధ్ర ప్రజలు దగ్గరకు తీసుకుంటారా లేదా, ఆదుకుంటారా లేదా, లేదు ఇంకో కోణంలో చూసినట్లయితే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆదరిస్తారా లేదా? ఓకే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈవిడే ఒకప్పుడు ప్రచారం చేసి రైట్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తము వచ్చారు, వైఎస్ఆర్ పార్టీ పెట్టారు, గవర్నమెంట్ వచ్చింది, రాజశేఖర రెడ్డి కళలన్నీ నెరవేర్చే విధంగా సంక్షేమం చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అవునా? ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ ఆమె క్లారిటీ ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకరు జనాల్ని మోసం చేశాడా? మోసం చేశాడు కాబట్టి నువ్వు వస్తున్నావా? రైట్. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకరు మోసం చేశారు అన్నది చెప్పాలి. ఎస్, మోసం చేశాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ మోసం చేశాడు కాబట్టి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని చెప్పాలి. కానీ అప్పుడు ఆయన మోసం చేస్తే ఈవిడ కూడా మోసం చేయడానికి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రజలు ఏమంటారు, ఒక బిడ్డ మోసం చేసినప్పుడు నువ్వు కూడా మోసం చేయడం కోసమే వస్తున్నావు కదా అనే క్వశ్చన్ అరేజ్ అవుతుంది. అప్పుడు ఈమె ఏం చెప్తుంది చెప్పండి. రైట్. ఒకవేళ న్యాయం చేసుకుంటే ఆల్రెడీ ఒక న్యాయం చేశారు కాబట్టి మళ్ళీ నీతి ఏం అవసరం ఉంది? ఓకే. సో ఇక్కడ ఎవరో వైసీపీలోనో టీడీపీలోనో జనసేనలోనో ఇంకో చోటో సీట్లు రాని వాళ్ళు, అసంతృప్తిగా ఉండే వాళ్ళు, కాంగ్రెస్ క్యాడర్ లేని వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్లోకి రావాలనుకున్న వాళ్ళు ఈమె ఏదో వచ్చింది కదా, కెమెరాలు పెడతారు, మీడియా వాళ్ళు వస్తారు, పబ్లిసిటీ వస్తుంది అని చెప్పేసి అని కొంతమంది వచ్చి అదేదో పొలవం అని చెప్పేసి అని ఆ ఎర్ర రంగుల జెండాలు వేసుకుని వెనకాల పోతుంటారు చూసారా, ఆ విధంగా పోవడానికి పనికొస్తుంది తప్ప అంతకు మించి ఏం లేదు. ఆమె తెలంగాణలో చేసిన పాదయాత్ర శూన్యం, రేపు ఆంధ్రాలో పాదయాత్ర చేసినా కూడా ఆమె ఏమవుతుందంటే అక్కడ కూడా శూన్యం, అంతకు మించి జరిగేది ఏముండదు. ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి ఆమె ప్రజలకి. ఇప్పుడు ఈ తెలంగాణలో మొన్నటి దాకా ఆమె చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళకి క్లారిటీ ఇవ్వకుండా పార్టీని మూసేసింది. ఈ పార్టీని మూసేసినప్పుడు గతంలో ఈ పార్టీకి సంబంధించి పని చేసిన వాళ్ళ భవిష్యత్తులో ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం జరిగాయి, వాళ్ళ భవిష్యత్తులు ఎలా ఉన్నాయి, వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా ఏమో న్యాయం చేసింది. అక్కడ న్యాయం చేసిందే ఇదిగో
నాకు ఇంతమంది క్యాడర్లు ఉన్నారు, ఉమ్, ఇంతమంది లీడర్లు ఉన్నారు, ఇంతమంది లీడర్లకు నేను ఈ న్యాయం చేశాను, ఇంతమంది క్యాడర్కి నేను ఈ న్యాయం చేశాను అని నువ్వు చూపించాలి. చూపించకపోతే రేపు అక్కడ వచ్చే వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఉమ్. రేపు అక్కడ ఎవరు వెనకాల రావాలి? రైట్, ఇప్పుడు ఈవిని పక్కన పెడితే షర్మిలాని పక్కన పెడితే బట్ కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వచ్చే వస్తున్నారు, అవకాశాలు వచ్చారు, వచ్చే వస్తారు. అవకాశాలు ఉన్నాయి. బట్ వస్తారు. వాళ్ళ వైపు నుంచి ఏమైనా ప్రభావితం అవుతుంది అంటే ఫర్ సపోజ్ మనం అంటే చూసుకుంటే ప్రతి ఆళ్ళ నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయన కానీ అనంతపురం ఎంపీ కానీ ఇలాంటి వాళ్ళు వస్తాను అని చెప్తున్నారు. వస్తే గనక నిజంగానే కాంగ్రెస్కి కొంత ఓట్ బ్యాంక్ మారే అవకాశం ఉందా, గతంలో వచ్చిన పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా అని? ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ అయితే పెరుగుతుంది, రైట్, అందులో డౌట్ లేదు. ఓకే, లీడర్స్ కొంతమంది వస్తారు, ఓకే. దానివల్ల కొంచెం ప్రొపగండా అయితే అవుతుంది. కొన్ని విషయాలలో మాత్రము కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అనే మనం చెప్పుకోవచ్చు. రైట్, అంతవరకు ఆవిడ ఓకే. వల్ల అంటారా లేదంటే మిగతా నాయకుల వల్ల అంటారా? ఆవిడ వల్ల ఈ కొంచెము ప్రమోషన్ అయితే అవుతుంది, రైట్, బ్రాండింగ్ అవుతుంది. ఓకే. కానీ ప్రతి బ్రాండ్ అయిన ప్రతి ప్రోడక్ట్, ఇప్పుడు ఖైరతాబాద్ సర్కిల్ ఉందండి, ఉమ్, అక్కడ పెద్ద బ్యానర్ పెడతారు. ఉమ్, బ్యానర్ పెట్టిన ప్రతి ప్రోడక్ట్ సేల్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. అవును, ఫస్ట్ బ్రాండింగ్ అయితే జరగాలి కదా, ఆ అవును. బ్రాండింగ్ జరుగుతుంది. ఉమ్. సేల్ అవుతుందా లేదా అనేది ఎలక్షన్స్ టైంలో తెలుస్తుంది. రైట్. సో అది, సో ఈరోజు అనాలిసిస్ అయితే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో షర్మిల ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనకు చెప్పారు బాలా గారు. అట్లాగే కొంతమంది నాయకులు ఎవరైతే వస్తారో వాళ్ళ ప్రభావం పెరుగుతుందా పెరగదా అనేది కూడా విషయం తెలిసింది మనకి. సో ఇలాంటి మరిన్ని అనాలిసిస్తో మరొక మంచి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.